హలో అండి అందరికీ. బెండకాయతో పులుసు, కర్రీ, ఫ్రై ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కూర ఏమీ లేకుండా ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. అలాగే పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. 3 చిన్న సైజు ఉల్లిపాయను పైన పొట్టు తీసేసి ఇలాగ సగానికి కట్ చేసుకొని 4 లేదా 6 భాగాలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర 1 స్పూన్, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 లేదా 3 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. అంటే ఫైన్ పేస్ట్గా కాకుండా బరకగా ఉండాలి. ఇలాగ 2-3 పల్సులు ఇస్తే చూడండి ఎంత బరకగా ఉందో. ఇలాగ బరకగా చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు బెండకాయని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే బెండకాయలో 3 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయలలో పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకోండి. ఈ వంటకి మనం లాస్ట్లో కారం వేయము, అందుకని స్టార్టింగ్లోనే వేయండి కొంచెం ఎక్కువ. ఇలాగ కారం 2 స్పూన్లు వేసిన తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1½ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని మనం మిక్సీలో కొంచెం బరకగా చేసుకున్నాం కదా, ఆ బరకగా చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ మసాలాలు మొత్తం బెండకాయ ముక్కలకి తగిలేటట్టు ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా 1/2 స్పూన్, కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కూర కూడా అవసరం లేదు, దీంతోనే తినొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్